కొన్ని కొన్ని గృహాల్లో యజమానులు తమ దగ్గర పనిచేసే వారిని అతి తీవ్రంగా బాధిస్తూ ఉంటారు, వేధిస్తూ ఉంటారు, టార్చర్కి గురి చేస్తుంటారు. వారి మాటల ద్వారా, క్రియల ద్వారా, లేదా పని ఒత్తిడి తీవ్రంగా పెంచేయడం ద్వారా వారి ప్రాణాలు విసిగించేసే పరిస్థితిలోనికి వారిని తీసుకొస్తూ ఉంటారు. అయితే దేవుడు ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యజమానివైతే, యజమానురాలివైతే నీ దగ్గర పనిచేసే వారి పట్ల కొంచెం ప్రేమ, వారి పట్ల కొంచెం కన్సర్న్ కలిగి ఉంటే వారి ప్రేమతో ఇంకా గొప్పగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని బలవంతంగా కానీ, దౌర్జన్యంగా కానీ, వారి మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ కానీ కొన్నిసార్లు వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఎంత గమనించండి, బోయజు దేవుడు మీకు తోడయుండునుగాక అనే మాట సెలవిచ్చాడు. ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉండకపోతే మనుషులు ఎప్పుడో మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురని కీర్తనకారుడు 124 కీర్తనలో మాట్లాడతాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుని తోడు లేకపోయి ఉంటే ఎప్పుడో దురాత్మ సంబంధమైన అధికారం మనల్ని అణగద్రొక్కేసి ఉండొచ్చు. సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూల వాతావరణాలు, శ్రమలనే కారు మేఘాలు మనల్ని కమ్మేసినప్పుడు ఎప్పుడో మనం నశించిపోవాల్సిన వారమే. కానీ దేవుడు తన కృప ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకుని తన తోడును, తన నీడను మనకి ఇవ్వడం ద్వారా సర్వశక్తుని నీడలో మనం భద్రంగా, క్షేమంగా ఉండగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందును బట్టి ఎప్పుడైనా మనం ఎవరినైనా విషయాలు అనుకున్నప్పుడు, లేదా వారిని దీవించాలనుకున్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే మాట వారికి తెలియచేయండి. కష్టాల్లో ఉన్న వారిని చూసినప్పుడు, ఇబ్బందులు ఉన్న వారిని చూసినప్పుడు వారిని హేళన చేయడం కాకుండా, ప్రభు మీకు తోడుగా ఉన్నాడు, ఆయన మిమ్మల్ని విడిపిస్తారు, ఆయన మిమ్మల్ని రక్షిస్తారు, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తారు, ఆయన మిమ్మల్ని ఉన్నతమైన స్థానాన్ని తీసుకొస్తారని ఒక ప్రేమతో కూడిన పలకరింపు, ఆదరణతో కూడిన పలకరింపు నీకు దీవెన మాత్రమే కాకుండా వారికి కూడా ధైర్యాన్ని మరియు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఈ చేను కోసేవారు కూడా బోయజ్ దేవన్నారు తెలుసా, దేవుడు నేను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక అని. ఈ యజమానుడు మరియు దాసుల మధ్య ఒక చక్కని సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అక్కడ కనబడతా ఉంది. దేవుడు నేను దీవించునుగాక. ఈరోజు వాగ్దానం ఇదే, దేవుడు నీకు తోడై ఉన్నాడు. రెండవది, ఆయన నేను దీవిస్తారు, ఆయన నేను ఆశీర్వదిస్తారు. దేవుని ఆశీర్వాదము అన్ని విషయాల్లో మనలో ఉన్నతమైన స్థానాన్ని తీసుకువెళ్తుంది. కొన్నిసార్లు నరుల కష్టం చేత అది ఎక్కువ కాదని కూడా లేఖనంలో రాయబడింది. కానీ దేవుని అనుగ్రహము, ఆయన ఆశీర్వాదము మనలను దీవించడం మాత్రం కాకుండా అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతుంది అనడంలో సందేహం ఏం లేదు. మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, కేవలం మమ్మల్ని దీవించు అని ప్రార్థన చేయడంతో పాటుగా మమ్మల్ని అనేక మంది దీవెనకరంగా మార్చు అని కూడా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన విశిష్టమైన ప్రార్థన. దేవుడు మిమ్మల్ని అలాంటి ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను.